శ్రీమతి నమః. రేపటి నుంచి శ్యామల నవరాత్రులు, అలాగే మాఘమాసం ప్రారంభం కూడా రేపటి నుంచి. నన్ను చాలా మంది అడిగారు శ్యామల నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని. నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను, అయినా రేపటి నుంచి ప్రారంభం కదా అందుకని మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను. మీరు పొద్దున్నే నిత్య దీపారాధన చేసుకుంటారు కదా, ఆ నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత నిత్య పూజ అయిపోయాక శ్యామల దండకం వస్తే శ్యామల దండకం చదువుకోండి. లేదు అంటే శ్యామల అమ్మవారి 12 నామములు ఉంటాయన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. శ్యామల దండకాన్ని కూడా మేము పద విభజనతో నేర్పించామన్నమాట. అది ఒకవేళ మీకు చదవడం వస్తే అది చదువుకోండి. లేదు అంటే కనీసం ఈ శ్యామల నవరాత్రులలో పొద్దున్న సాయంత్రం కూడా శ్యామల అమ్మవారి నామములు చదువుకోండి. మరి ఫోటో తెచ్చుకుని పెట్టుకోవాలా? మా ఇంట్లో ఫోటో లేదు అంటారు. ఫోటో ఉంటే మీరు ఫోటోకి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది కదా మన పూజా మందిరంలో, లలిత అమ్మవారికే మీరు పూజ చేసుకుంటూ అక్కడే శ్యామల అమ్మవారి దండకము, లేదు అంటే శ్యామల అమ్మవారి 12 నామములు చదువుకోండి. ఉపవాసం ఉండాలా, తలస్నానం చెయ్యాలా అని అడుగుతారు. తలస్నానం ప్రతిరోజు చెయ్యక్కర్లేదు. తలస్నానం చెయ్యకపోయినా సరే పూజ చేసుకోవచ్చు. భక్తిగా శ్రద్ధగా చేసే ఏదైనా సరే సత్ఫలితాన్ని ఇస్తుంది. దాంతో పాటు ఆచారాన్ని కూడా పాటించాలి, అది మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలో చాలా మంది పీరియడ్స్ భగవంతుడు పెట్టినవే కదా, ఏం పర్వాలేదు, గుళ్ళోకి వచ్చేయండి, పూజ చేసేసుకోండి అని పిచ్చి మాటలు చెప్తున్నారు. ఆ మాటలు దయచేసి నమ్మద్దు. పీరియడ్స్ సమయంలో మీరు పూజ చెయ్యొద్దు. పూజ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ పంతం కొద్దీ మీరు పీరియడ్స్ సమయంలో పూజ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి ఎవరూ కాపాడలేరు, అది మాత్రం మీరు మర్చిపోకండి. అలానే మాఘమాసం, ఈ మాఘమాసం అంతా స్నానానికి ప్రసిద్ధి అనమాట. సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే నదీ స్నానం చేసిన ఈ మాఘమాసం నెల్లాళ్ళు ఎక్కడ ఏ నదిలో స్నానం చేసినా గంగా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. వీలుంటే అలా చేయండి. లేదు అంటే మన స్నానం చేసే నీటిలోనే గంగాదేవి ఉన్నట్టుగా భావించి స్నానం చేసేసుకోండి. నిత్య దీపారాధన ఎలాగో చేసుకుంటాం కదా, ఆ నిత్య దీపారాధనతో పాటుగా ఈ మాఘమాసం నెల్లాళ్ళు ఆదిత్య హృదయం చదవటం మాత్రం మర్చిపోకండి. వీలుంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా నేను పద విభజనతో నేర్పించాను. ఎందుకంటే పాపం ఎక్కడికైనా ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది. అదే నేను ఛానల్లో అప్లోడ్ చేసేసాను అని అనుకోండి, అప్పుడు ఏ సమయంలో అయినా సరే నేర్చుకోవచ్చు కదా. నాకు పెద్దగా రోజుకో శ్లోకంలో వ్యూస్ రావు, అయినా సరే సుందరకాండ, విష్ణు సహస్రనామ స్తోత్రము, కనకధార స్తోత్రము, భగవద్గీత, సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవన్నీ పద విభజనతో నేర్పించి అందులో పెడుతున్నాను. ముఖ్యంగా ఈ మాఘమాసంలో విష్ణు సహస్రనామ స్తోత్రము, ఆదిత్య హృదయం గనక చదువుకున్నట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు, శాస్త్రం కూడా చెప్తుంది. మీకు ఆదిత్య హృదయం వస్తే సరే, లేదు అని అంటే ఈ ఆదిత్య హృదయాన్ని కూడా మేము పద విభజనతో నేర్పించాం. అది కూడా రోజుకో శ్లోకంలో ఉంది, ఒకసారి చూడండి. ఆదిత్య హృదయం చదవడానికి, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడానికి సమయం లేకపోతే ఏం చెయ్యాలి అని అడుగుతారు. కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ మాఘమాసంలో అయిపోవాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోండి. రోజుకి 4 శ్లోకాలు వచ్చేటట్లు ఒక టార్గెట్ పెట్టుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రం. అలా ప్రతిరోజు ఒక 4 శ్లోకాలు చెప్పని నేర్చుకుంటే మాఘమాసం అయ్యేలోపు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తిగా వచ్చేస్తుంది. ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ప్రతిరోజు ఇవన్నీ కుదరవు కదా అని అనుకుంటే ఈ మాఘమాసం నెల్లాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడి 12 నామాలు ఉంటాయి, కనీసం అదేనా చేయండి. అలా చేస్తే పిల్లల్లో విపరీతమైన మేధస్సు పెరుగుతుంది. ఈ శ్యామల అమ్మవారి 12 నామములు, అలాగే సూర్యుడి 12 నామములు రెండు పిల్లలకి నేర్పించండి. ప్రతిరోజు వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత శ్యామల అమ్మవారి నామములతో పాటుగా సూర్య భగవానుడి 12 నామములు చదవటం పిల్లలకి నేర్పించండి. అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఈ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది కదా, రథసప్తమి పూజ చేసుకుంటాం కదా. పూజ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారాల్లో కూడా సూర్యుడు ఎదురుగుండా పరమాన్నం వండి సూర్యుడికి నివేదన పెట్టండి. ఒకవేళ మేము సూర్యుడు ఎదురుగుండా వండడానికి కుదరదండి అపార్ట్మెంట్ లో అనుకుంటే కనీసం ఇంట్లో అయినా సరే గ్యాస్ స్టవ్ మీద పరమాన్నం చేసి సూర్య భగవానుడికి నివేదన పెట్టి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా తీసుకోండి.
ఈ నెల్లాళ్ళు సూర్యారాధన చేసినట్లయితే ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. దాంతో పాటుగా మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎలా అయితే చదువుకుంటామో ఈ మాఘ మాసంలో కూడా ఈ మాఘ పురాణం కనుక చదువుకున్నట్లయితే భగవంతుడికి దగ్గరగా ఉంటాం. ఈ మాఘమాసంలో ఏం చేసినా చేయలేకపోయినా కనీసం పొద్దున్నే లేచి స్నానం చేసేసి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకోవడమైనా సరే అలవాటు చేసుకోండి. ఇవి చేసుకున్నాము అని అనుకోండి, నెమ్మదిగా మనం భగవంతుడికి దగ్గర అవుతాం. ఆ తర్వాత ఎలాగో సమయం ఉంటే అన్ని స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటాం. అలానే విష్ణు సహస్రనామం పొద్దున్న గనక చదవడానికి మీకు సమయం లేకపోతే ఏదో ఒక సమయంలో విష్ణు సహస్రనామం మీ నోటికి వచ్చేస్తే చదవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మనకే తెలియకుండా ఎన్నింటి నుంచో బయటపడిపోవచ్చు. ముఖ్యంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ మాఘమాసంలో ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా ఆదిత్య హృదయం చేసి చూడండి. మానసికంగా ఎంత బలవంతులుగా అయిపోతారు అనేది మీకే అర్థమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.